హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఎండు మిరపకాయలతో చారు ఎలా చేద్దామో చూడండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, తాలింపు గింజలు వేసుకోవాలి. ఇలా చారుకు సరిపోయేంత మిరపకాయలు వేసుకోవాలి. నేనైతే 4 వేసుకున్నాను. ఎల్లిపాయలు ఇలా దంచుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. ఒకసారి ఇలా చేసుకోండి. ఎండుమిరపకాయలతో చారు బాగుంటుంది. ఒకసారి చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇలా మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. నేను ముందే చింతపండు కొంచెం నానబెట్టుకొని రసం తీసుకున్నాను. ఇలా 2 నిమిషాలు మగ్గాక ఇలా ముందే నేను పిండుకున్నాను చారుని. తర్వాత మిరపకాయలను నలుపుకోవాలి చేతితోటి. సాల్ట్ మనకు సరిపోయేంత ఇలా చేసుకుంటే బాగుంటుంది చారు. ఇలా ఒకసారి చేయండి, బాగుంటుంది చారు ఎండుమిరపకాయలతోటి. పైనంగా కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఈ రసాన్ని మళ్ళీ వేడి చేసుకోవద్దండి. ఇట్లానే బాగుంటుంది. వేడి చేసుకుంటే బాగోదు. ఇలానే వదిలేయాలి చారుని. మిరపకాయలతో కలిపినాక ఇలా ఉంచుకోవాలి. వేడి అయితే చేయొద్దు. నచ్చితే ఒక లైక్ చేయండి.